రామారావు గారు, నాగేశ్వర గారు తర్వాత తరం కూడా మళ్ళీ మీరు యాక్ట్ చేశారు. ఇప్పటివరకు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు మళ్ళీ ఇంకొక తరం అంటారు. అవును. ఇంకొక శకం అంటారు దాన్ని. ఆ శోభన్ బాబు గారి శకం, నాగేశ్వరరావు గారి శకంలో మీరు ఎలా ఉండేదండి కృష్ణ గారి శకంలో? మామూలుగానే అంటే హీరోలో ఉండేవాళ్ళు. కాకపోతే శోభన్ బాబు గారితో ఒక డ్రామా చేశాను నేను స్టేజీ. ఒక ఆయన స్టేజ్ డ్రామాలు కూడా చేశారా? ఓకే. చేశారు. ఒక డ్రామా వేద్దామని మేము ప్రాక్టీస్ చేసాము. అప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పుడు చెన్నైలో మామూలు సైకిల్ రిక్షాలు కూడా లేవు, లాగుడు రిక్షాలు. అవును, లాగుడు రిక్షాలు ఉంటాయి, బండ్లు లాక్కుంటూ వెళ్తారు. ఆ రిక్షా ఎక్కి అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి హబీబల్ రోడ్లో ఉండేవారు ఆయన, శోభన్ బాబు గారు. వాళ్ళ ఇంటి దగ్గర రిహార్సల్స్ అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఆ పావలా కూడా ఉండేది కదా ఆయన దగ్గర, శోభన్ బాబు దగ్గర. అవును. అలాగా చాలా రోజులు రిహార్సల్స్ చేసాము. రాధిక అని ఇంకొక ఆర్టిస్ట్, ఒక అమ్మాయి ఉండేది. మరి ఆ అమ్మాయి వేసింది, సినిమాలు వేసింది ఆ అమ్మాయి కూడాను. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కనపట్లేదు. తర్వాత మరి ఏమైందో తెలియదు, ఆ డ్రామా ఆగిపోయింది. చేసాం, ప్రాక్టీస్ చేసాం నా శోభన్ బాబు గారితో. సినిమాలు చేశారమ్మా? సినిమాలు చాలా చేశాను ఆయనతోటి, చాలా సినిమాలు చేశాను. అసలు యాక్చువల్గా గోరింటాకులో ఆవిడ ఈవిడ వేసిన వేషం, సావిత్రి గారు వేసిన వేషం నాకని మురారి గారు పిలిపించారు వాళ్ళ ఆఫీస్కి. ఓకే. ఈయన నారాయణరావు గారు సావిత్రి గారికి మనం ఇవ్వాలి అని చెప్పేసి అంటే, అప్పుడు మురారి గారు జానకి పర్లేదండి, పర్వాలేదు, ఆవిడకి ఇస్తామంటే మేము ఉంటామండి, పర్లేదు, సీతామహాలక్ష్మిలో మంచి వేషం ఇచ్చారు కదా మీరు, అవును, అలాగే మీ సినిమాలు అన్నింటిలోనూ ఉంటాను, నాకేం అభ్యంతరం ఏం లేదండి అని చెప్పాను అనమాట. అప్పుడు ఆవిడకి కొంచెం లేని దశలో ఉన్నట్టున్నారు, ఆవిడకి ఇచ్చారు ఆ క్యారెక్టర్. అట్లా అనటం వల్ల మీకు మిస్ అయ్యాను క్యారెక్టర్ అనేది ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు, నేను ఫీల్ అవ్వను. అసలు నాకు ఆ ఫీలింగ్ అది ఉండదండి. వాళ్ళు ఇప్పుడు నాతో ఉండే ఆర్టిస్టులు ఒక పెద్ద వేషం వేస్తున్నారు అని అంటే, అయ్యో వాళ్ళు వేసేస్తున్నారా అనే ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రాలేదు, ఇప్పటికి లేదు అది. పొన్న వేస్తున్నారు కదా, ఓకే అనుకుంటాను అంతే. ఓకే. నేను ఒక భగవంతుడిని నేను నమ్ముతాను, మనకే అనేది ఉంటే ఎక్కడి నుంచైనా వచ్చి మనకే వస్తుంది, అది మనది కాదు అనుకుంటే రాదు. ఓకే. అదొకటే నమ్ముతాను నేను. ఓకే. అందువల్ల ఎవరైనా మన ముందు ఉన్నవాళ్ళు పైకి వెళ్తున్నారంటే, ఓహో ఓకే బాగున్నారు, మంచి వేషం వేశారు, వెంటనే ఫోన్ చేసి వాళ్ళు చెప్తాను, బాగుందమ్మా మీ క్యారెక్టర్ అది ఇది అని. నేను అమ్మో ఇవి వేసేసిందే అని అనుకోను, అసలు ఎప్పుడు ఆ థాట్ కూడా రాదు నాకు. నటిగా జర్నీ మంచిగా సాగుతుంది అనుకున్నప్పుడు డబ్బింగ్ ఎప్పుడు మారిందండి మీకు? మామూలుగా వేషాలు వేస్తున్నాను, శ్రీశ్రీ గారు ఏదో డబ్బింగ్లో రాస్తుంటారు కదా, ఆయన ఒక సచ్చు క్యారెక్టర్కి, సచ్చు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడకి చెప్పడానికని ఈయన మన చక్రవర్తి గారు చెప్పినట్టున్నారు. అప్పుడు ఏవిఎం స్టూడియోకి పిలిపించి వాయిస్ టెస్ట్ చేసి ఓకే ఈవిడ్ని పెడదామని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను డబ్బింగ్లు చెప్పడం. ఓకే. సచ్చు గారితో ఎవరు మన రవిచంద్రన్, జయలలిత చేశారు ఒక సినిమా, ఆ సినిమాలో సచ్చు గారు వేషం వేశారు. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. శ్రీశ్రీ గారు రాశారు ఆ సినిమా. మేము ఆర్టిస్ట్గా వేషాలు వేస్తూ డబ్బింగ్ చెప్తున్న టైంలోనే జయలలిత గారు సినిమా ఫీల్డ్లో ఉన్నారా? ఫీల్డ్లో ఉన్నారు, రాజకీయాల్లో లేరు. రాజకీయాల్లో లేరు, ఫీల్డ్లో ఉన్నారు. కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయమ్మా? మీరు చేశారా ఆ సినిమా? నేను ఆవిడతోటి చేసింది అదృష్టవంతులు చేశా. ఓకే, చేశారు. చేశాను. ఎలా ఉండేవాళ్ళమ్మా సడన్ గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు? సినిమా ఇండస్ట్రీని ఏమో మరి, మన సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళారని నాకు అసలు పెద్దగా పరిచయం లేదు. పరిచయం లేదు, అసలు ఆలోచన రాదు నాకు. సరే ఓకే వెళ్ళారా వీళ్ళు అనుకుంటాను తప్ప రాజకీయాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మంచిదే కదా అని అనుకుంటాను అంతే. అంటే మన స్టేట్ అంటే ఒకటి ఆవిడ చాలామందికి హెల్ప్ చేశారట. నాకు తెలిసి పండ్రిబాయి గారికి హెల్ప్ చేశారు నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో పండ్రిబాయి గారికి చాలా, ఆవిడ సీఎం అయిన తర్వాత చాలా హెల్ప్ చేశారని విన్నాను నేను. ఈ తరం నటుల్లో ఏమన్నా సినిమా చేశారండి ఇప్పుడు ఉన్న తమిళ ఆర్టిస్టులతో? అజిత్ గారు ఉన్నారు, ఇప్పుడు విజయ్ గారు కానీ అజిత్ గారు కానీ స్టార్డమ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు కదా. చేయలేదు నేను, ప్రజెంట్ స్టార్డమ్ చేయలేదు. ఇప్పుడు మన తెలుగులో అయితే కంటిన్యూగా మీరు చేస్తున్నారు. తెలుగులో మనకి అంటే ఆ తరం తర్వాత వచ్చిన మెగాస్టార్ గారికి చాలా సినిమాలు చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు కూడా చేశారు. అవును, నాగార్జున గారి సినిమాల్లో చేశాను. వెంకటేష్ గారు, ఈ నలుగురు ఒక తరం వాళ్ళ సినిమాల్లో చేశాను. ఓకే. ఆ తర్వాత తరంలో లేను నేను. ఆ తర్వాత తరం అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళ సినిమాల్లో లేరు.